వేంపల్లిలోని మక్కా మసీదు ఆదాయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీల ఆమోదంతోనే ఉర్దూ కళాశాలకు స్థలం కేటాయించామని తెలిపారు. మసీదు నిర్మాణం ఖర్చులన్నీ పారదర్శకంగా జరిగాయని, ఎవరైనా సందేశాలుంటే రికార్డులు పరిశీలించవచ్చన్నారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అవాస్తవాలను నమ్మవద్దని కమిటీ విజ్ఞప్తి చేసింది. దీన్ని తీస్తాం లేదు ఫోటో. మసీదు స్థలం ఇదని చేసుకోబెట్టుకోవాలి అవసరం కూడా పెద్ద మసీదు కట్టించారు. ఈ ఉండే నలుగురు కూడా తెలియదు వాళ్ళు కట్టించింది. వాళ్ళకు అవసరం ఈ భూములు పేరు కట్ అయిపోయింది. అహ్మద్ హుసేన్ ఫాదర్ పేరు వచ్చింది ఆసిఫ్ హుసేన్ సార్. ఆల్రెడీ ఇవన్నీ కూడా అది రాదు సార్, డిజిటల్ సైనింగ్ లో లేదు సార్. బిఎస్ కూడా పెండింగ్ ఉంది సార్. బిఎస్ పెండింగ్ ఉంది సార్. బిఎస్ పెండింగ్ సార్. లాస్ట్ కాలం బిఎస్ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా రాదు. ఆయన దీనికే పెట్టుకొని అందరూ నన్ను దొంగ దొంగ అని ప్రాపగండ చేస్తున్నారు. నేనేమన్నా రాయించుకున్నానా? ఇది ఏమన్నా ఉత్తమ మసీదు పేరుతో ఏమన్నా అది ఏదన్నా ఉంటే ఏదన్నా పాస్పోర్ట్ ఉంటే సార్, ఎందుకంటే అతను సార్ కనుక్కొని మసీద్ పేరు వచ్చేటట్టు చేస్తారు. నేను అవకాశం ఉంటే మాత్రం 100% చేస్తాను. చేయండి. అదే కావాల్సింది. అతను ఏదో వచ్చి డౌట్ ఏదైనా ఉంటే ఇది చేసుకోవాలని దాంట్లో విజువల్స్ వేయడము, యూట్యూబ్ లో వేయడము, అది చాలా ఇల్లు మనస్తాపం చెంది మేమెందుకు ఇంత చేయాల సేవ మసీదుకు, మమ్మల్ని దొంగలు అనే కింద చిత్రీకరిస్తా అంటే ఇల్లు ఎందుకు నా పేరు వద్దులే అని ఇతను బాధపడుతున్నాడు. దానికి మీకు క్లారిటీగా ఇచ్చేదానికి వస్తారు సార్. పేరు రాకుండా ఓన్లీ మక్కా మసీద్ వచ్చేటట్టే చేయండి. ఉర్దూ కాలేజీకు ఆవరణలో చుట్టుపక్కల్లో రియల్ ఎస్టేట్ భూములు మాయి ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తారు కొందరు వ్యక్తులు. మా భూమి 1 సెంట్ కానీ లేదు అక్కడ. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులమి కానీ కాదు. ఈ ఉత్త ఆరోపణలు చేస్తున్నారు. రెండోది వచ్చి దీంట్లో అవినీతి అయింది అంటారు. దీంట్లో అవినీతి అయింది. ఇది రోడ్డు ఎంకరేజ్మెంట్లో అమౌంట్ వచ్చింది ప్రభుత్వం నుంచి 3,72,87,020 రూపాయలు అమౌంట్ వచ్చింది. దీనికి గాను 554 యూనిట్లు రూములు వచ్చాయి. ఒక యూనిట్కి వచ్చేసి 1,05,000తో మేస్త్రికి ఒప్పచెప్పాము, కాంట్రాక్ట్ ఇచ్చాము. పూర్తిగా అయిపోయాలకు 1,30,00,000 మేస్త్రికి మేము బాకీ పడినాము. ఆ బాకీ కోసము చేతి బదులు వచ్చేసి ఒక 40 లక్షల రూపాయలు తీసుకున్నాము. చేతి బదులు ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర 40 లక్షల రూపాయలు మేము తీసుకొని మేస్త్రికి వచ్చిన అడ్మాసు, రూములకు గాను పైన వచ్చిన అడ్మాసులు ఈ 40 లక్షలు జత చేసి ఒక 70 లక్షలు మేస్త్రికి గాను జమ ఇచ్చి 50 లక్షలు మాత్రము అతనికి మేము బాకీ పడినామని చెప్తున్నామే కానీ మసీదు బాకీ పడిందని ఎవరికి మేము చెప్పలేదు, చెప్పము కూడా. ఉండేది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఉండే ఈ కమిటీ వాళ్ళు ఒకరి మీద ఆధారపడే వాళ్ళు లేరు. మసీదు సొమ్ము తీసుకొని పెట్టుబడి వాడుకునే వాళ్ళు లేము. ఇంకా మనం కావాలంటే అవతలోళ్ళకు సహకరించేదానికి ఇచ్చేదానికి డబ్బులు మన దగ్గర దేవుని దయ వల్ల దేవుడు ఇచ్చాడే కానీ ఇంకొకరి కోసం చేయి చాచాల్సిన అవసరం మనకు లేదు. దేవస్థానం డబ్బులు వాడుకునే దానికి కూడా మనకు అవసరం లేదు. దేవుని దయ వల్ల దేవునికి ఇంకా అవసరం వస్తే మేమే చేతి నుంచి వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. 104 రూములు కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలము మక్కా మసీదు అడ్డరోడ్డు మసీదులో 2017లో మా కమిటీ ఫామ్ అయింది. తర్వాత ఉర్దూ కాలేజ్ ప్రపోజల్ వచ్చింది. మా ఉర్దూ కాలేజు ప్రజా సేకరణ షాదీఖానాలో పెట్టినారు. ప్రజలంతా వేంపల్లి ప్రజలంతా వచ్చి దాని ఏకగ్రీవంగా మక్కా మసీదు 1 ఎకరా ఇస్తామని చెప్పి
వెంపల్లి పెద్ద మనుషులంతా వచ్చి మాట్లాడినారు. డిగ్రీ కాలేజ్, ఉర్దూ కాలేజ్, జూనియర్ కాలేజ్, దానికి 1 ఎకరా ఇచ్చినారు. దానికి మిగులు భూమి 1 ఎకరా 84 సెంట్లు ఉంది కదా, తాత్కాలిక ప్రెసిడెంట్ మీద ట్రాన్స్ఫర్ చేసినారు. ముందు ఉండే ప్రెసిడెంట్ మీద నుంచి తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన నేను, మంగపట్నం ఆసిఫ్ హుసేన్, నేను నా మీద ట్రాన్స్ఫర్ చేసినారు ఎంఆర్ఓ గారు. దాన్ని కొందరు ప్రజలు నా మీద నేను రాపించుకున్నానని చెప్పి నిందలు వేస్తున్నారు. అందుకోసము నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, దీనికన్నా ముందు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాం. పోయి మేము అర్జీ ఇచ్చి, సార్ ఈ తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన నేను నా పేరు మీద తీసివేసి మక్కా మసీద్ అయినటువంటి పేరు రావాల్సిందిగా నేను ఎంఆర్ఓ గారిని అభ్యర్థించిన. దానికి సారు గారు ఏమన్నారు, ఇది ఒక వ్యక్తి మీద, తాత్కాలిక ప్రెసిడెంట్ అయిన ఎవరు ఉంటారో వాళ్ళ మీద వస్తుందని చెప్పినారు. కానీ నేను కలెక్టరేట్ దగ్గరికి పోయి సార్తో మాట్లాడి దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో చూసి నేను మీకు మక్కా మసీదు పేరు వచ్చేటట్టుగా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చినారు. అందుకోసం ఈ ప్రెస్ మీట్ నేను పెట్టినాను. రూములకు గాను 102 రూములకు గాను 550 యూనిట్లు దాకా వచ్చింది. సుమారుగా 1,05,000 యూనిట్ 1,05,000తో 5,42,83,000 దాకా అయింది. రోడ్ ఎంక్రోచ్మెంట్కు అమౌంట్ పోను, మిగతా భూమి మిగతా అమౌంట్ మేము ఆయనకి ఇచ్చి ఇంకా ఇంచుమించు 50 లక్షల దాకా బాకీ పడినాం. మీకు ఎవరికన్నా అనుమానం ఉంటే వచ్చి లెక్కచారం చూసుకేదానికి మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. లెక్కచారం చూసి మీరు చూస్తున్నారు, అంతే కదా.